కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే, మా విజయసాయి రెడ్డి గతంలో ఎన్ని లంగా మాటలు మాట్లాడినాడు, ఒక చిన్న మాట అన్నాడు 5 ఏ విధంగా వైజాగ్ లో శాంతియుతంగా పనులు చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఆమె భర్త ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉండగా గర్భం దాల్చిందని మదన్ భార్య తెలిపారు. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళు అయిందంటున్నావు. చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. తన భార్య గర్భానికి వైసీపీ నేత విజయసాయి రెడ్డి కారణమని అన్నారు. గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. డెఫినెట్ గా ఆయన జగన్ రెడ్డి గారికి తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. పక్కన పెడితే అన్న A1 గా ఉంటే A2 గా ఉండేటువంటి విజయసాయి రెడ్డి ఇటువంటి బఫూన్ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. జరిగిన పరిస్థితులు చూస్తే కార్మిక కిరణం కరిగిపోయింది, పేదల ఆశాజ్యోతి ఆరిపోయింది, రాష్ట్రం మూగబోయింది. విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు పురుగులు పట్టి చేస్తావురా నా కొడక? మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా. సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ బెండ్, ఎనీ గవర్నమెంట్ ని కూడా బెండ్ చేస్తున్నాయి. పెట్టావో ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రోని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఎన్నో ఇష్యూ, ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. ఎవరిని వదిలిపెట్టాను? ఏమిటండి మీరు మాట్లాడి? ఏ అధికారులు, రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు? ఎవరిని వదిలిపెట్టాను? ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఒకటన్నా, తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? నా కుటుంబంలో పోలింగ్ బూత్ లోకి నా ఆయనకు వచ్చిన నా కూతురు తెలుగుదేశం పార్టీకి ఓటే. డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన. ఇప్పుడు అది నిజం అవుతుంది కదా. ఒక్కొక్కరు రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈ సినిమా తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయి. ఇది నిజంగా ముందే వచ్చి ఉంటే ఈ సినిమా ఆ 11 కూడా ఉండేది కాదు, 0 ఉండేది. గతంలో మేము చాలా ఇబ్బంది పడ్డాము. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలవడానికి గ్యారెంటీ మీరు ఇస్తారా అని అడిగారు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అమర్రాజు బ్యాటరీని వేధించలేదా గత ప్రభుత్వం? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఇదే కోడిగుడ్డుని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? చాలా ట్రై చేశా. సైకోని అడుగుతున్నా, నువ్వు వేధించలేదా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. అలాంటి కంపెనీని వెంటాడి ఏడిపిస్తే ఎవడొస్తాడండి పెట్టుబడి పెట్టేదానికి? ప్రజలు కూడా గమనించాలండి. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నేను ఎందుకెళ్ళా
మన పిల్లల కోసం నేను కమిట్మెంట్ ఇచ్చా, వాళ్ళ కోసం వెళ్ళాలని పెవిలియన్కి వెళ్ళా. త్వరలోనే మంచి న్యూస్ కూడా వస్తుంది. వీడేమరు ఆడేడ తిరుక్కుంటూ స్టీరింగ్ నా పొంగికి పెట్టిండు. ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకేసారి అమ్మా, రోజా గారికి జ్యూరిక్ కి దావోస్ కి తాడు ఏంటో తెలియదు, నన్నేం చేయమంటారు స్వామి? నువ్వు చాలా అందగత్తివి, తెలివైన దానివి. నువ్వు చూస్తే 10 మంది పడిపోతారని ఎవరైనంటే అస్సలు నమ్మకం. ఎందుకంటే ఫూల్ ఏప్రిల్ 1 నే చెయ్యాలి, కానీ నిన్ను సంవత్సరం మొత్తం చేస్తున్నా. పాపం ఆమెకు తెలియదు, తనకు అవగాహన లేనట్టుంది. కొంచెం వాస్తవం నేను జ్యూరిక్ ఇక్కడ తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. అక్కడ ఒక అతను పేపర్ అన్న రెడ్ బుక్ గురించి మాట్లాడు, తీసేయి. మళ్ళీ చెప్తున్నా రెడ్ బుక్ గురించి ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన